కావ్యని తిడతాడు. బలవంతంగా గతం గుర్తు చేయొద్దంటే ఎందుకు గుర్తు చేస్తారు? కొంచెం ఉంటే కోమాలోకి వెళ్ళిపోయేవాడు పేషెంట్. అంత అజాగ్రత్తగా ఎందుకుంటారు అంటాడు డాక్టర్. దాంతో కావ్య మనసులో బలంగా నాటుకుపోతుంది. ఇక ఇంతలో యామిని వచ్చి అప్పు కవిల ముందే కావ్యని చురుకులు వేస్తుంది. రాజు ప్రాణాలతో ఉంటే నేను మాత్రమే నీకు దిక్కు. ఎందుకంటే నేను మాత్రమే తనకు తెలిసిన గతాన్ని కాబట్టి తను నాతో రావాలి, నా దగ్గరే ఉండాలి, నా దగ్గరే సేఫ్గా ఉంటాడు. ఈరోజు మీరు చేసిన పనికి నా రాజుతో మాట్లాడే స్థాయిని దాటిపోయారు మీరు. ఇక నుంచి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండి అంటూ లోపలికి వెళ్ళి రాజు ముందు కూర్చుంటుంది యామిని. కావ్య, అప్పు, కవి ముగ్గురు బయట నుంచి చూస్తూ ఉండిపోతారు. ఇక రాజు కళ్ళు తెరిచి చూస్తుంటాడు. ఎలా ఉంది బావా అంటుంది యామిని. బాగానే ఉంది అంటూ మళ్ళీ చుట్టూ చూస్తాడు. కావ్య బయట నుంచి రాజు కళ్ళు తెరిచినందుకు సంబరపడుతుంది. అప్పు కవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కళావతి గారు ఎక్కడ యామిని అంటాడు రాజ్. నేను వచ్చిన సంతోషం కంటే తను రాలేదనే బాధ ఎక్కువగా ఉంది బావా నీకు. అయినా తను ఎందుకు వస్తుంది? పరాయి మనుషులే కదా బావా. పార్టీకి పిలిచింది, అవసరం తీరిపోయింది. నువ్వు అలా పడగానే నిన్ను ఎవరితోనో ఆసుపత్రికి పంపించి తను మాత్రం ఆ పార్టీలోనే ఉండిపోయింది. ఏంటి కళావతి గారు ఆసుపత్రికి రాలేదా అంటాడు రాజ్ అయోమయంగా చూస్తాడు రాజ్. నా అంతగా నిన్నెవరు ప్రేమిస్తారు? తనకంటే అవసరం అంటూ బాగా ఎక్కించే ప్రయత్నం మొదలు పెడుతుంది యామిని. అంతా వింటున్న కావ్య, అప్పు, కవి నిస్సహాయంగా ఉండిపోతారు. ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు బావా. ఇంకా నా మీద నీకు నమ్మకం ఉండటమే బాధగా ఉంది అంటూ యామిని మాట్లాడుతుంటేనే కవి, అప్పు కావ్య బాధను చూస్తుంటారు. చూసావా వదిన, యామిని నీ గురించి అంత చెడుగా చెప్తుందో? అన్నయ్య నీ గురించి అడిగాడు. ఎందుకు ఇంకా బాధపడుతున్నా అంటాడు కవి. లేదు కవి గారు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను పాపిష్టిదానిని. నా నీడ కూడా అతని మీద పడటానికి వీల్లేదు. నేను మాట్లాడినా ఏం చేసినా ఆయన గతం గుర్తు చేస్తున్నట్లే అవుతుంది. నా నీడ కూడా ఆయన మీద పడటానికి వీల్లేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. వెనక అప్పు, కవి పరువు తీస్తారు. ఇక హాల్లో ఇంట్లో వాళ్ళంతా ఉంటే పైనుంచి మెట్లు దిగిన రుద్రాని, రాహుల్ ఇద్దరు రగిలిపోతుంటారు. ఫ్రెండ్స్ పార్టీ అంటూ ఇంట్లో అందరికీ అబద్ధం చెప్పి వెళ్ళి రాజుతో డ్యాన్స్ చేసింది కదా రామ్ అంటూ అది ఆడుతున్న నాటకాన్ని దాంతో ఎలా బయట పెట్టిస్తానో చూడు అంటుంది రుద్రాని కొడుకుతో. తీరా కావ్య ఇంటికి వచ్చేసరికి రుద్రాని కావాలని అందరి ముందు పంచాయతీ పెడుతుంది. రాజులానే ఉన్న రామ్తో అక్కడ రిసార్ట్లో చిందులేస్తుంది. రాజు ఎలాగో లేడు కాబట్టి రామ్ అనేవాడితో సెటిల్ అయిపోదాం అనుకుంటుంది కాబోలు అంటూ కావ్యని క్యారెక్టర్ గురించి రుద్రాని తప్పుగా మాట్లాడేసరికి అపర్ణాదేవి అందుకుంటుంది. నా కోడలు నిప్పు ముట్టుకుంటే కాలుతుంది లాంటి డైలాగులు చెప్పి అతడు రామ్ కాదు రాజ్. ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు, మీ ఇద్దరికే తెలియదని బిత్తరపోయి షాక్ ఇస్తుంది. మీకు ముందే తెలుసా ఈ విషయం? మాకెందుకు చెప్పలేదు అంటుంది రుద్రాని. ఇదిగో ఇలా ఏదో ఒకటి పంచాయతీ పెడతామని చెప్పలేదు. అయినా రాజు విషయంలో నువ్వు మర్యాదగా కలగజేసుకోకు, కావ్య చూసుకుంటుంది అని అంతా వార్నింగ్ ఇస్తారు. దాంతో రుద్రాని అవును కావ్య చూసుకుంటుంది, అందుకే రాజు ఆసుపత్రి పాలయ్యాడు అంటూ జలకిస్తుంది ఇంట్లో వాళ్ళకి రుద్రాని. దాంతో కావ్య ఏడుస్తూ అవును, మనం చేసిన ప్రయత్నం వల్ల ఆయనకి ఈ పరిస్థితి వచ్చిందంటూ కావ్య ఏడుస్తూ అందరికీ చెప్తుంది. ఇంద్రాదేవితో సహా అంతా షాక్ అవుతారు.